సో మా అబ్బాయి పేరు శ్రేయాన్ గౌతము. తను పుట్టిన తర్వాత 1 ఇయర్ వరకు అంతా నార్మల్‌గానే అనిపించింది మాకు. సో మామూలు మిగతా కిడ్స్ లాగా తన లోపల చేంజెస్ అనేటటువంటి డెవలప్‌మెంట్స్ మాకు కనిపియలేదు. కానీ కొత్తగా రౌండ్‌గా తిరగడము, సెల్ఫ్ లాపింగ్ చేయడము, ఒక్కడే నవ్వుకోవడము, వేరే పిల్లలతోటి ఆడుకోకపోవడము, తర్వాత సడెన్‌గా మధ్యలో మిడ్‌నైట్ లేచి కంటిన్యూగా 1 అవర్ ఏడవడం. ఇట్లా ఈ చేంజెస్ అన్నీ డిఫరెంట్‌గా మేము బాబు లోపల కొంచెం హార్డ్ థింగ్స్ ఫైండ్ ఔట్ చేసినాము. అవి 2 ఇయర్స్ వరకు చేస్తా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అనిపించినాయి. డాక్టర్ దగ్గరికెళ్ళాము. వీళ్ళు చెప్పినటువంటి ఇవన్నీ విని సో ఒక అసెస్మెంట్ లాగా చేసిన తర్వాత మీ బాబు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి ఒక ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నాడు. టెన్షన్‌గా ఫీల్ అయినామంటే అంత నార్మల్‌గా అనుకున్నటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చిందేంటి బాబుకని 3 థెరపీస్ రికమెండ్ చేశాడు డాక్టర్. ఏంటంటే ఒకటి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, తర్వాత బిహేవియర్ థెరపీ. సో లాస్ట్ 6 మంత్స్‌లో మేము ఇప్పించినటువంటి థెరపీస్ వల్ల బాబు లోపల కొంచెం చేంజెస్ అయితే అబ్జర్వ్ చేశాము. లైక్ హైపర్నెస్ తగ్గడం కానీ, తర్వాత సెల్ఫ్ లాపింగ్ తగ్గడము, కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం ఐ కాంటాక్ట్ అనేటటువంటిది వస్తుంది. సో ఇంత ముందుకు అమ్మ, నాన్న ఎవరో తెలియని సిచ్యువేషన్‌లో ఉన్నటువంటి శ్రేయాను ఇప్పుడిప్పుడే కొంచెం మమ్మల్ని గుర్తుపడుతుంది. చేంజ్ అనేటటువంటిది అబ్జర్వ్ చేసాము. అంటే దీనివల్ల ఏంటంటే మాకు కొంచెం హోప్ వస్తుంది బాబు పైన. సో మీ అందరి సపోర్ట్ అండ్ డొనేషన్స్ తోటి లాస్ట్ 6 మంత్స్‌లో బాబు థెరపీస్ అనేటటువంటి కంటిన్యూ అవ్వడం వల్ల ఈ చేంజెస్ అనేటటువంటి వచ్చినాయి. మీరు సపోర్ట్ చేసి వానికి ఒక మంచి లైఫ్, ఒక నార్మల్ కిడ్గా చేయడం కోసం మీ అందరి హెల్ప్ అనేటటువంటిది అడుగుతున్నా. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.